హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ హరి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ మూడవదండి. ఇందులో 50 చాలా ముఖ్యమైనటువంటి వేరే వేరే ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి మొదటి 2 డిస్కషన్ లింక్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా లింక్ ఇవ్వడం జరిగింది, ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది, చూడండి. మరి వీడియో మాత్రం నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. కీళ్ళ మధ్య ఉన్న మృదులాస్థి నశించడం, సైనోవియల్ ద్రవం తగ్గటం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఇక్కడ కనిపిస్తున్నది కదండి. ఆప్షన్ 3 ఆస్టియో ఆర్థరైటిస్. అస్థికలు అంటాం కదండి. అంటే ఎముకల మధ్య ఉన్నటువంటి ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే వ్యాధి అదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పారాథార్మోన్ తక్కువ స్రావం వల్ల కండరాలు ఎల్లప్పుడూ సంకోచం చెందడాన్ని ఏమంటారు? ఆన్సర్ చూస్తున్నట్లయితే పారాథార్మోన్ తక్కువ స్రావం వల్ల కండరాలు ఎల్లప్పుడూ సంకోచం చెందడాన్ని టిటానీ అంటారండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. B3 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు ఏమిటి? ఇక్కడ చూడండి, బాగా గుర్తుంచుకోండి. పైవన్నీ వస్తే మ్యాక్సిమం అదే ఆన్సర్ అవుతుందండి. మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఆప్షన్ 1 పెల్లాగ్రా, మతిమరుపు. ఆప్షన్ 2 నిద్రలేమి. ఆప్షన్ 3 డయేరియా. 4 పైవన్నీ. సో ఈ పైవన్నీ కూడా అంటే పెల్లాగ్రా, మతిమరుపు, నిద్రలేమి, డయేరియా ఇవన్నీ కూడా విటమిన్ B3 యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధులే. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కటి మర్చిపోయినా చెప్పలేం కదా ఎలా ఉంటుందో. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది ఏ మూలకం లోపం వల్ల హైపర్ క్యాలమియా, మూత్రపిండాలు చెడిపోవడం, గుండె పనిచేయకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి? ఇక్కడ ఏ మూలకం లోపం వల్ల అంటే ఆప్షన్ 2 పొటాషియం లోపం వల్ల హైపర్ క్యాలమియా, మూత్రపిండాలు చెడిపోవడం, గుండె పనిచేయకపోవడం వంటి సమస్యలు అయితే కలుగుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో దంత వ్యాధులు ఏమిటి? ఇవన్నీ బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి మార్కు ఎంతో కీలకమైనది. మరి ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ ఉంది కదండి. అంటే దంత వ్యాధులు ఏమేమి చూద్దామండి. పయేరియా, జింజివైటిస్, ఫ్లోరోసిస్, దంతక్షయం ఇవన్నీ కూడా దంత వ్యాధులే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది ఏ దంతాలను కొరుకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అని అంటారు? కొరుకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటారు. మరి ఆప్షన్ 1 కొంతకాలనే కొరుకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటారండి. అది మనకి ఎదురు ఉంటుంది కదండి. ఫస్ట్ 4 అవండి. పైన 4 ఉంటాయి, కింద 4 ఉంటాయి. అవే కొరుకు పళ్ళు లేదా కత్తెర పళ్ళు అంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోవడం ఆకలికి సూచిక. ఈ సమయంలో ద్వారగోర్ధం 10వ కపాలనాడి వాగస్ జీర్ణశయానికి సంకేతాలను ఇవ్వడం వల్ల ఈ హార్మోను ఉత్పత్తి అవుతుంది. మరి ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, ఏ సంకేతాలు ఇస్తుందంటే ఆప్షన్ 3 గ్రీలిన్. గ్రీలిన్ ఈ యొక్క సంకేతాలు ఇవ్వడం వల్ల ఈ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. భూకంపాల సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు ఏమిటి? భూకంపాల సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు ఆప్షన్ 3 అనుధైర్య తరంగాలండి. అనుధైర్య తరంగాల్ని విడుదల చేస్తాయి, ఉద్భవిస్తాయి. నెక్స్ట్ చూద్దామండి. పిల్లనగ్రోవి, విజిల్, రేడియో పనిచేయు ధర్మం ఏమిటి? మళ్ళీ చెప్తున్నాను. పిల్లనగ్రోవి, విజిల్, రేడియో పనిచేయు ధర్మం ఏమిటి అంటే ధ్వని పౌనఃపున్యం అండి. ధ్వని పౌనఃపున్యం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సర్ సివి రమన్ తన రామన్ ఫలిత నిరూపణకు ఏ సిద్ధాంతంపై ఆధారపడ్డారు? ఆప్షన్ 1 విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిని జతపరచము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ 4 వస్తుందండి. అంటే క్వాంటం సిద్ధాంతం మార్క్స్ ప్లాంక్ అండి. అదేవిధంగా తరంగ సిద్ధాంతం హైగెన్స్. అదేవిధంగా కణ సిద్ధాంతం న్యూటన్ కణ సిద్ధాంతం ఉంటాయి కదా అదండి. ఆప్షన్ 4 డిఎము 3 అండి.
విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం మాక్స్వెల్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది మాక్స్వెల్ అండ్ మాక్స్ ప్లాంక్. క్వాంటమ్ సిద్ధాంతం మాక్స్ ప్లాంక్, విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం మాక్స్వెల్. ఓకేనండి, ఇవి బాగా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో ఏది అలర్జీకారక అలర్జిన్ అను పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడతాయి? ఈ క్రింది వాటిలో ఏది అలర్జీకారక అలర్జిన్ అనే పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడతాయి? ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ 1 ఇసినోఫిల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునే ముందు చేతులు వెనకకు లాగుతాడు, కారణం ఏమిటి? ఒక క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునే ముందు చేతులు వెనకకు లాగుతాడు, కారణం బంతి ప్రచోదకాన్ని తగ్గించడం. బంతి ప్రచోదకాన్ని తగ్గించడానికి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అగ్గిపుల్లలోని నల్లటి పదార్థం దేనితో తయారు చేయబడుతుంది? అగ్గిపుల్లలోని నల్లటి పదార్థం దేనితో తయారు చేయబడుతుంది? మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 3 తెల్ల భాస్వరంతో తయారు చేయబడుతుందండి. ఇక్కడ మంట వెళుతుంది కదండి, అది తెల్ల భాస్వరం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్టార్చ్ లభించే పదార్థం ఏమిటి? స్టార్చ్ లభించే పదార్థం అంటే స్టార్చ్ అనేది పిండి పదార్థాల్లో ఉంటుందండి. ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అన్నీ కూడా పిండి పదార్థాలే, కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ వాయువును ఫ్లాష్ లైట్స్ యందు గామా కిరణాలను మరియు మెజాన్లను గుర్తించు బబుల్ ఛాంబర్ల యందు ఉపయోగిస్తారు? ఈ యొక్క బబుల్ ఛాంబర్ల యందు ఏది ఉపయోగిస్తారు అంటే ఫ్లాష్ లైట్స్ నందు అదే గామా కిరణాలను కనుక్కోవడానికి బబుల్ ఛాంబర్లో ఏది ఉపయోగిస్తారు అన్నది క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 xenon. ఆప్షన్ 2 xenon ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది ఏ లోహ కాలుష్యం వల్ల మినిమేటా అనే వ్యాధి ఏర్పడుతుంది? మరి ఏ లోపం వల్ల అంటే ఆప్షన్ 4 పాదరసం లోహం కాలుష్యం వల్ల మినిమేటా అనే వ్యాధి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఫ్యూజ్ తీగగా మరియు అంచులను అతికించుటకు ఉపయోగించు మిశ్రమ లోహం ఏమిటి? ఫ్యూజ్ చివరలు అంటించడానికి ఏమి ఉపయోగిస్తారు అన్నది చూద్దామండి. దీన్నే టైప్ మెటల్. ఆప్షన్ 2 టైప్ మెటల్ని ఈ ఫ్యూజ్ తీగ అంచులను అతికించడానికి దీన్ని ఉపయోగిస్తారండి. ఇది ఒక మిశ్రమ లోహం, టైప్ మెటల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆకుపచ్చ రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనం ఏమిటి? మరి ఆకుపచ్చ రంగు గాజుల తయారీలో ఉపయోగించే రసాయనము ఆప్షన్ 2 క్రోమిక్ ఆక్సైడ్ ఫెర్రస్ ఆక్సైడ్. క్రోమిక్ ఆక్సైడ్ ఫెర్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ అంటే బార్క్ గల ప్రదేశం ఎక్కడ ఉంది? బార్క్ ఎక్కడ ఉంది అని అర్థం అండి. బార్క్ ముంబైలో ఉందండి. ఆప్షన్ 3 ముంబై. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత్లో రెండవసారి అణు పరీక్షలను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు ఎవరు? భారత్లో రెండవసారి అణు పరీక్షలను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆల్రెడీ చెప్పాను, పై అందరూ ఉంటే అది పెట్టేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో క్యూఆర్ శ్యామ్ క్షిపణి గురించి సరైన సమాధానాలను గుర్తించండి. ఇక్కడ చూడండి, ఇది 30 మీటర్ల నుండి 6 కిలోమీటర్ల ఎత్తులో 30 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించే క్షిపణుల లక్ష్యాలను ఛేదించగలదు. దీనిలో సిక్కర్ ఉండటం వల్ల శత్రు లక్ష్యాలను వెంటాడి ఛేదించగలదు. ఇది ఆకాశ క్షిపణి కన్నా మెరుగైంది. ఆప్షన్ 4 5 సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి ఇవన్నీ ఎందుకు చదివారు సార్ అంటే ఒక్కసారి మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఈ క్యూఆర్ శ్యామ్ క్షిపణి గురించి మీకు తెలుసుకోవాలి కాబట్టి ఆ 3 కూడా చదవడం జరిగిందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ గల రాష్ట్రం ఏంటి? నరోరా అటామిక్ పవర్ స్టేషన్ గల రాష్ట్రం ఏంటి? ఇక్కడ ఆన్సర్ 1 ఉత్తరప్రదేశ్ అండి. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మన దేశం యొక్క తొలి కంప్యూటర్ సిద్ధార్థను తయారు చేసినది ఎవరు? అంటే ఏ యూనివర్సిటీలో తయారు చేశారని.
మన దేశం యొక్క తొలి కంప్యూటర్ సిద్ధార్థను తయారు చేసినది? ఆప్షన్ 1 ఈసీఐఎల్. ఈసీఐఎల్ రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ 3 విండ్ షర్ప్. ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ విండ్ షర్ప్ అని అంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సింధు నాగరికత తవ్వకాలను పర్యవేక్షించినది ఎవరు? సింధు నాగరికత తవ్వకాలను పర్యవేక్షించింది సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్గా చెప్పేస్తానండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1A 2B 3C 4D ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడు అండి. చంద్రగుప్త 1 కామందకుడు, హర్షుడు, భానుడు, పులకేశి 1 రవికీర్తి రాజులు ఆస్థాన కవులు ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మనం జతపరచుకోవచ్చు. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. పంచ్ మార్క్ గల నాణ్యాలు ఏ రాజవంశం వారు ముద్రించారు? ఆప్షన్ 3 మౌర్యులు ఈ పంచ్ మార్క్ గల నాణ్యాలను ముద్రించారండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. జైన మతంలో త్రిరత్నాలు అనగా ఇక్కడ చూడండి పైవన్నీ అండి. 3 రత్నాలు కదండి. 3 అంటే ఒకటది సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరిత్ర. ఈ 3 కూడా త్రిరత్నాలు అండి. త్రిరత్నాలు దేనిలో ఉంటాయి? జైన మతంలో ఉంటాయండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. బౌద్ధ మత పరిభాషలో సిద్ధార్థుడు ఇల్లు విడిచి వెళ్ళుటకు గల పేరు ఏమిటి? ఇక్కడ మనం చూద్దామండి. ఆన్సర్ అయితే మహాభినిష్క్రమణం. ఇల్లు వెళ్ళిపోవడానికి నిష్క్రమణం అంటాం కదండి. మహాభినిష్క్రమణం అంటారండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 106ది. కుతుబ్ మినార్ను ఏ సూఫీ సన్యాసి జ్ఞాపకార్థం నిర్మించారు? కుతుబ్ మినార్ను ఏ సూఫీ సన్యాసి జ్ఞాపకార్థం నిర్మించారు అంటే ఇక్కడ ఆప్షన్ 4 కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. కవి రచనలు ఇచ్చాడండి. మార్కండేయ పురాణం, ఏకామ్రనాథుడు, ప్రతాపరుద్ర చరిత్ర, కేతన పురుషార్థ సారం, పాల్కుర్కి సోమనాథుడు, బసవ పురాణం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీనిలో సరికాని జత ఏమిటి అంటే కేతన పురుషార్థ సారం ఇది సరికాని జత అండి. మరి సరైన 3 మనకు వచ్చేయాలండి. మార్కండేయ పురాణం, ఏకామ్రనాథుడు, ప్రతాపరుద్ర చరిత్ర, పాల్కురు సోమనాథుడు, బసవ పురాణం ఈ 3 కూడా సరైనవేనండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. బాణభట్టుడు ఎవరి ఆస్థానంలో ఉండెను? మరి ఆన్సర్ 1 హర్షవర్ధనుడు. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. చెంగిజ్ ఖాన్ ఇండియా పైన దాడి చేసినప్పుడు ఇండియా పాలకుడు ఎవరు? ఇండియా పాలకుడు ఇల్టుట్మిష్. చెంగిజ్ ఖాన్ ఇండియా పైన దాడి చేసినప్పుడు ఇండియా పాలకుడు ఇల్టుట్మిష్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. కాకతీయుల కాలంలో ప్రముఖ నిర్మాణాలు ఈ క్రింది వాటిలో ఏది లేదా ఏవి? ఆన్సర్ చూసినట్లయితే 1 మరియు 2 కాకతీయ కాలంలో ప్రముఖ నిర్మాణాలు 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం 2 కూడానండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రముఖ తెలుగు గ్రంథం ఏమిటి? ఆయన రచించింది ఆముక్తమాల్యద. ఆప్షన్ 1 ఆముక్తమాల్యద. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సాలువ నరసింహరాజు కాలంలో నాటి తాళ్ళపాక తెమ్మక్క రచించిన రచనలు ఏమిటి? తాళ్ళపాక తెమ్మక్క రచించిన రచనలు 1 సుభద్ర కళ్యాణం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. సుగ్రీవ విజయం గ్రంథకర్త కందుకూరి రుద్రకవి ఎవరి ఆస్థానంలో ఉన్నారు?
మరి ఈయన ఆప్షన్ 3 ఇబ్రాహీం కుతుబ్ షా. ఇబ్రాహీం కుతుబ్ షా ఆ స్థానంలో ఉన్నారండి. ఎవరు? కందుకూరి రుద్రకవి అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కాశ్మీర్ అక్బర్ అని పిలిచబడేది ఎవరు? కాశ్మీర్ అక్బర్ అని పిలిచబడేది ఎవరు? ఆప్షన్ 4 జైనుల్ అబిదిన్. జైనుల్ అబిదిన్ కాశ్మీర్ అక్బర్. కాశ్మీర్ అక్బర్ జైనుల్ అబిదిన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో సూరదాసు రచించిన గ్రంథాలు ఏమిటి? ఆల్రెడీ చెప్పాను. ఆప్షన్ 4 పైవన్నీ. సూర్ సారవలి, సాహిత్య రత్న, సూర్ సాగర్. సూరదాస్ మీద వచ్చింది కాబట్టి సూర్ అని వస్తుంటాయండి. సాహిత్య రత్న ఇవన్నీ కూడా పైవన్నీ కూడా సూరదాసు రచించిన గ్రంథాలే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఔరంగజేబు పట్టాభిషేక సమయంలో ధరించిన బిరుదులు ఏమిటి? మరి ఈ యొక్క ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఔరంగజేబు బిరుదులు చూద్దామండి. అబుల్ ముజఫర్, బహదూర్, అలంగీర్ ఇవన్నీ కూడా ఔరంగజేబు యొక్క బిరుదులేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 100 యుద్ధాల వీరుడు. 100 యుద్ధాల వీరుడు అనే బిరుదు ఎవరికి ఉంది అంటే ఆప్షన్ 1 రాణా సంగ్రామ్ సింగ్. రాణా సంగ్రామ్ సింగ్కి 100 యుద్ధాల వీరుడు అనే బిరుదు అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. సైన్య సహకార విధానాన్ని రూపొందించింది ఎవరు? సైన్య సహకార విధానాన్ని రూపొందించింది ఆప్షన్ 2 లార్డ్ వెల్లస్లీ. లార్డ్ వెల్లస్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సైన్య సహకార విధానం లార్డ్ వెల్లస్లీ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అలీగర్ ఉద్యమానికి నాయకుడు ఎవరు? అలీగర్ ఉద్యమానికి నాయకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. మరి నెక్స్ట్ బిట్ అండి. నిరంకారి ఉద్యమ నాయకుడు ఎవరు? నిరంకారి ఉద్యమ నాయకుడు ఎవరు? ఆప్షన్ 2 భాయి దయాల్. భాయి దయాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిరంకారి ఉద్యమ నాయకుడు భాయి దయాల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 1916లో మహిళల కోసం భారతదేశంలో ప్రప్రథమంగా మహిళా విశ్వవిద్యాలయం పూణేలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ 3 ధాండో కేశవ్ కార్వే. ధాండో కేశవ్ కార్వే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బిపిన్ చంద్రపాల్ లండన్లో స్థాపించిన పత్రికలు ఏమిటి? బిపిన్ చంద్రపాల్ లండన్లో స్థాపించిన పత్రికలు ఆప్షన్ 3 1 and 2 అండి. ఇండియన్ స్టూడెంట్స్, స్వరాజ్ ఈ రెండు కూడా బిపిన్ చంద్రపాల్ లండన్లో స్థాపించిన పత్రికలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వందే మాతర ఉద్యమానికి బెంగాల్లో నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ 4 పైవన్నీ అండి. వందే మాతరం ఉద్యమానికి బెంగాల్లో నాయకత్వం వహించింది బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, WC బెనర్జీ అండి, సురేంద్రనాథ్ బెనర్జీ అండి. ఈ అందరూ కూడా వందే మాతరం ఉద్యమానికి బెంగాల్లో నాయకత్వం వహించారండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.